Namaste dear students, welcome to our video lesson number 4. In this video, we are going to learn how to ask questions using have and has. Already in our last lesson, we learned how to say positives and negatives. We have a car, we have a house, we have a beautiful house, we have children, ఇలా నేర్చుకున్నాం. Negatives, we don't have car, she doesn't have a beautiful house, a house. Okay, they don't have children, ఇలా నేర్చుకున్నాం. అండ్ నా క్వశ్చన్స్, మీకు పిల్లలు ఉన్నారా, ఇల్లుందా, కారు ఉందా, ఇలా మనం ఎలా అడుగుతాం అనేది మనం నేర్చుకుందాం. యూజువల్గా క్వశ్చన్స్లో ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, క్వశ్చన్స్ ఆర్ ఆఫ్ టూ టైప్స్, రెండు రకాల క్వశ్చన్స్. ఒకటి ఎస్ ఆర్ నో క్వశ్చన్, అంటే మీకు ఇల్లుందా, ఎస్ ఆర్ నో. మీకు పిల్లలు ఉన్నారా, ఎస్ ఆర్ నో. ఓకే, మీకు కారు ఉందా, ఎస్ ఆర్ నో. ఇది ఎస్ ఆర్ నో క్వశ్చన్స్. అలా కాకుండా ఎంతమంది పిల్లలు ఉన్నారు, ఏ మోడల్ కారు ఉంది, ఎన్ని ఇయర్స్ ఓల్డ్ ఇల్లు ఉంది, ఇది డబ్ల్యూహెచ్ క్వశ్చన్. ఎందుకంటే హౌ మెనీ ఇవన్నీ వస్తాయి. సో ఫస్ట్ లెట్ us లెర్న్ ద స్ట్రక్చర్ ఆఫ్ ఎస్ ఆర్ నో క్వశ్చన్. ఎస్ ఆర్ నో క్వశ్చన్కి ఐ వి యూ దే హీ షీ ఇట్, వీటిలో ఐ వి యూ దేలతో రెండు రకాల స్ట్రక్చర్ వస్తుంది. డూ సబ్జెక్ట్ ఆర్ హ్యావ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ గాట్. ఓకే, డూ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ అంటే, లేదా హ్యావ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ గాట్ అంటే. ఏదైనా క్వశ్చన్ మనం అడిగేటప్పుడు ఎలా అడుగుతాం అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీ కార్ ఉందా, ఎలా అడుగుతాం, డూ యూ హ్యావ్ ఎ కార్ క్వశ్చన్. డూ యూ హ్యావ్ ఎ కార్, డూ యూ హ్యావ్ ఎ కార్, ఇది క్వశ్చన్. ఆర్ యూ కెన్ ఆస్క్ ద సేమ్ క్వశ్చన్ లైక్ దిస్, హ్యావ్ యూ గాట్ ఎ కార్, డూ యూ హ్యావ్ ఎ కార్ ఆర్ హ్యావ్ యూ గాట్ ఎ కార్. డూ యూ హ్యావ్ ఎ హౌస్ ఆర్ హ్యావ్ యూ గాట్ ఎ హౌస్. ఏది అడిగినా దీని అర్థం ఏంటంటే మీకు ఇల్లుందా. ఎస్ఆర్ నో క్వశ్చన్స్లో మనం రెండు రకాలుగా ఐవియూ దేలతో డూ యూ హ్యావ్ ఎ కార్ ఆర్ హ్యావ్ యూ గాట్ ఎ కార్, హ్యావ్ యూ గాట్ అండ్ డూ యూ హ్యావ్ ఎ కార్, బోత్ ఆర్ సేమ్. డూ యూ హ్యావ్ ఎ హౌస్ ఆర్ హ్యావ్ యూ గాట్ ఎ హౌస్, ఎలా అడిగినా మీకు ఇల్లుందా అనే అర్థం వస్తుంది. లెట్ us వాచ్ సమ్ ఎగ్జాంపుల్స్. డూ వీ హ్యావ్ ఎ మీటింగ్ దిస్ ఈవినింగ్, డూ వీ హ్యావ్ ఎ మీటింగ్ దిస్ ఈవినింగ్, ఈరోజు మీటింగ్ ఉందా మనకి. డస్ షీ హ్యావ్, డస్ హీ షీట్లతో, డస్ షీ హ్యావ్ యువర్ ఫోన్ నెంబర్, డస్ షీ హ్యావ్ యువర్ ఫోన్ నెంబర్ ఆర్ డస్ షీ హ్యావ్ యువర్ అడ్రస్. ఆర్ హ్యాస్ షీ గాట్, హ్యాస్ షీ గాట్ యువర్ ఫోన్ నెంబర్, హ్యాస్ షీ గాట్ యువర్ అడ్రస్. Does she have your phone number? Does she, subject, does she have your phone number or has she got your phone number? Both are equal. Okay, do we have a meeting this evening or have we got a meeting this evening? ఇలా మనం క్వశ్చన్స్ని అడుగుతాం. డూ యూ హ్యావ్ అన్నా, హ్యావ్ యూ గాట్ అన్నా ఒకటే. అట్ ద సేమ్ టైం డస్ షీ హ్యావ్ అన్నా, హ్యాస్ షీ గాట్ అన్నా ఒకటే. ఓకే, డస్ షీ హ్యావ్ యువర్ ఫోన్ నెంబర్, అడ్రస్. Do they have any children? Do they have any children? Or have they got any children? Do they have any children? Or have they got any children? And do you have a dog? Do you have a dog? మీ దగ్గర కుక్క ఉందా, ఆమె దగ్గర కుక్క ఉందా, లేదా ఆయన దగ్గర కుక్క ఉందా. Does he have a dog? Or has he got a dog? Has he got a dog? Or does she have a dog? ఏదైనా ఒకటే. Has anybody got change for rupees 500? చూడండి. ఓకే, హ్యాస్ ఎనీబడి, ఇక్కడ థర్డ్ పర్సన్ గురించి అడుగుతాం, మనం ఎవరికో అడుగుతాం. హ్యాస్ ఎనీబడి గాట్ చేంజ్ ఫర్ రూపీస్ 500? ఆర్ డస్ ఎనీబడి హ్యావ్ చేంజ్ ఫర్ రూపీస్ 500? ఏదైనా మనం ఇలాగే అడుగుతాం. అయితే ఈ క్వశ్చన్స్ జాగ్రత్తగా, అతని దగ్గర కుక్క ఉందా అని అడిగేటప్పుడు యూజువల్గా ఎలా అడుగుతాం, డస్ హీ హ్యావ్ ఎ డాగ్, డస్ హీ హ్యావ్ ఎ డాగ్. ఇదే విషయాన్ని నెగటివ్లో కూడా అడుగుతుంటాం. అటువంటప్పుడు ఎలా అడుగుతాం అంటే, అతని దగ్గర కుక్క లేదా అని అడగాల్సి వచ్చినప్పుడు, ఓకే, డజంట్ హీ హ్యావ్ ఎ డాగ్. ఏం లేదు, ఈ డస్ దగ్గర నాట్ పెడితే సరిపోతుంది. డజంట్ హీ హ్యావ్ ఎ డాగ్. ఆర్ డస్ హీ నాట్ హ్యావ్ ఎ డాగ్ అంటే, నాట్ని ఈ డజంట్ దగ్గర కలిపినా పర్వాలేదు, లేదా హ్యావ్కు ముందు పరికినా పర్వాలేదు. అంటే డజంట్ హీ హ్యావ్ ఎ డాగ్, డజంట్ హీ హ్యావ్ ఎ డాగ్. ఆర్ డస్ హీ నాట్ హ్యావ్ ఎ డాగ్ అలా చెప్పినా పర్లేదు, లేదా
hasn't he got a dog, or has he not got a dog? ఇలా మనం ఎలా చెప్పుకున్నా పర్వాలేదు. ఓకే, నెగిటివ్ క్వశ్చన్స్ కన్నా యూజువల్గా మనం హ్యాస్ హీ గాట్ ఎ డాగ్, అతని దగ్గర కుక్ ఉందా, డస్ హీ హ్యావ్ ఎ డాగ్, ఓకే, డూ వీ హ్యావ్ ఎ డాగ్, డూ యూ హ్యావ్ ఎ డాగ్, హ్యావ్ యూ గాట్ ఎ డాగ్, ఇలా మనం అడిగేది ఎక్కువ. ఓకే, యూజువల్గా నెగిటివ్ క్వశ్చన్స్ ఎలా అడుగుతుంటాం, డోంట్ దే హ్యావ్ ఎనీ చిల్డ్రన్, డోంట్ దే హ్యావ్ ఎనీ చిల్డ్రన్, వాళ్ళకి పిల్లలు లేరా, ఆర్ డూ దే నాట్ హ్యావ్ ఎనీ చిల్డ్రన్, వారికి పిల్లలు లేరా, ఆర్ హ్యావ్ దే నాట్ గాట్ ఎనీ చిల్డ్రన్. యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్ వైల్ ఆస్కింగ్ క్వశ్చన్స్. దేర్ ఆర్ ఒకటి ఉన్నారా అని అడుగుతాం, లేరా అని అడుగుతాం, ఎస్ ఆర్ నో అడుగుతాం, అండ్ డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ని అడుగుతాం. ఓకే, సో ఇలా మనం పాజిటివ్ క్వశ్చన్స్ అండ్ నెగిటివ్ క్వశ్చన్స్ని అడుగుతాం. డూ ఐవియుదేలతో డూని యూస్ చేస్తే, హీ షీట్లతో డస్ని యూస్ చేస్తాం. ఆమెకి ఏమైనా పట్టు చీరలు ఉన్నాయా, డస్ షీ హ్యావ్ ఎనీ పట్టు శారీస్, హ్యాస్ షీ గాట్ ఎనీ పట్టు శారీస్, ఆమె దగ్గర లేవా, ఇలాగే అడగాల్సి వస్తే అప్పుడు ఎలా అవుతాం, డజంట్ షీ హ్యావ్ పట్టు శారీస్, ఎనీ పట్టు శారీస్, ఆర్ హజంట్ షీ గాట్ ఎనీ పట్టు శారీస్, ఆర్ డస్ షీ నాట్ హ్యావ్ ఎనీ పట్టు శారీస్, ఆర్ హ్యాస్ షీ నాట్ గాట్ ఎనీ పట్టు శారీస్, ఇలా అడుగుతాం. ఓకే, అర్థం కాకపోతే ఒకటికి రెండు సార్లు చూడండి, ఎందుకంటే స్ట్రక్చర్స్ ఎక్కువ అడిగేటప్పుడు, పర్టికులర్గా ఉన్నాయా అని అడిగేటప్పుడు స్ట్రక్చర్స్ కాస్త ఎక్కువ వస్తాయి. అట్ ద సేమ్ టైం క్వశ్చన్స్లో డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ అంటే ఎంతమంది ఉన్నారు అని అడిగేటప్పుడు యూజువల్గా మనం ఎలా అడుగుతాం అంటే, ఏం లేదు, ఇవే క్వశ్చన్స్కి ముందు అన్నిటికన్నా ముందు డబ్ల్యూహెచ్ఆర్ హౌ వర్డ్ని ప్లేస్ చేయటమే మనకు ఆల్రెడీ తెలిసిందే ఇది. ఓకే, తెలిసిన దాన్ని మళ్ళీ మనం చెప్పుకుంటున్నాం. ఓకే, అంటే హౌ డస్, వెన్ డస్, హౌ మెనీ డస్, హౌ డస్, వెన్ డస్, హౌ మెనీ డస్, హౌ మెనీ డూ, ఇలా అడుగుతాం. ఒక్కొక్క ఎగ్జాంపుల్ చూస్తే మనకి తెలిసిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, హ్యావ్ యూ గాట్ ఏ హౌస్, మీకు ఇల్లుందా, హ్యావ్ యూ గాట్ ఏ హౌస్, ఆర్ డూ యూ హ్యావ్ ఏ హౌస్, ఇల్లుందా, ఎక్కడుంది, ఎక్కడ మీకు ఇల్లుంది, ఎక్కడ మీరు ఇల్లును కలిగి ఉన్నారు, హౌ డూ వి సే దట్, వేర్ అన్నిటికన్నా ముందు వస్తుంది, వేర్ డూ యూ హ్యావ్ ఏ హౌస్, వేర్ హ్యావ్ యూ గాట్ ఏ హౌస్, that's it. Where do you have a house, or where have you got a house, that's it. Okay, ఆమెకి ఇల్లు ఉందా, ఉందా, does she have a house, or has she got a house, ఎక్కడుంది, where does she have a house, or where has she got a house. ఓకే, ఇవి మనకి జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయాల్సినటువంటి స్ట్రక్చర్స్. ఓకే, వాట్ కైండ్ ఆఫ్ శారీస్ డస్ షీ హ్యావ్, ఎలాంటి శారీస్ ఆమె దగ్గర ఉన్నాయి, వాట్ కైండ్ ఆఫ్ శారీస్ హ్యాస్ షీ గాట్, హౌ మెనీ చిల్డ్రన్ డూ దే హ్యావ్, హౌ మెనీ చిల్డ్రన్, మొత్తం పిల్లలు, హౌ మెనీ చిల్డ్రన్ డూ దే హ్యావ్, హౌ మెనీ చిల్డ్రన్ హ్యావ్ దే గాట్, ఆమెకి ఎంతమంది పిల్లలు, హౌ మెనీ చిల్డ్రన్ డస్ షీ హ్యావ్, హౌ మెనీ చిల్డ్రన్ హ్యాస్ షీ గాట్, హౌ మెనీ చిల్డ్రన్ ఇక్కడ వస్తే హ్యాస్ షీ గాట్, హౌ మెనీ చిల్డ్రన్ డస్ షీ హ్యావ్, వాళ్ళకి ఎంతమంది, హౌ మెనీ చిల్డ్రన్ డూ దే హ్యావ్, హౌ మెనీ చిల్డ్రన్ హ్యావ్ దే గాట్. ఇంతే, ఇంతకన్నా నేర్చుకోవడానికి ఏం లేదు. కాకపోతే ప్రాక్టీస్ ఎక్కువగా చేయాలి. క్వశ్చన్స్ అడగాల్సి వచ్చినప్పుడు యూజువల్గా ప్రజెంటేషన్ ఎంతైనా ఇస్తామండి, బట్ క్వశ్చన్స్ అడిగేటప్పుడు మనం సైలెంట్ అయిపోతాం. ఓకే, హౌ మెనీ చిల్డ్రన్ డూ దే హ్యావ్, హౌ మెనీ చిల్డ్రన్ హ్యావ్ దే గాట్, హౌ మెనీ చిల్డ్రన్ డస్ షీ హ్యావ్, హౌ మెనీ చిల్డ్రన్ హ్యాస్ షీ గాట్, అన్నీ ఒకటే. సో వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్ వైల్ ఆస్కింగ్ ఏ క్వశ్చన్ ఇన్ ఇంగ్లీష్. ఓకే, డూ యూ హ్యావ్ ఎ డాగ్, ఎస్ ఆర్ నో క్వశ్చన్, డూ యూ హ్యావ్ ఎ డాగ్, ఎస్ ఐ హ్యావ్ డాగ్స్ అన్న. ఇప్పుడు మనం వెంటనే ఏమడుగుతున్నాం అంటే, ఎన్ని కుక్కలు ఉన్నాయి నీ దగ్గర, హౌ మెనీ డాగ్స్ డూ యూ హ్యావ్, ఎన్ని కుక్కలు నీ దగ్గర ఉన్నాయి, ఎన్ని పెన్స్ నీ దగ్గర ఉన్నాయి, ఎంత మనీ ఉంది, హౌ మచ్ మనీ డూ యూ హ్యావ్, ఇలా మనం క్వశ్చన్స్ని అడుగుతాం. సో క్వశ్చన్స్ అడిగేటప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఈ స్ట్రక్చర్స్ని ప్రాక్టీస్ చేయండి. ఒక ఎగ్జాంపుల్ని తీసుకుందాం. కారు ఉందా, నాకు కారు ఉందా, డూ ఐ హ్యావ్ ఎ కార్, అతనికి కారు ఉందా, డస్ హీ హ్యావ్ ఎ కార్, ఆర్ హ్యాష్ హీ గాట్ ఎ కార్. నీకు కారు ఉందా, డూ యూ హ్యావ్ ఎ కార్, హ్యావ్ యూ గాట్ ఎ కార్.
రైట్. ఇప్పుడు ఏ కంపెనీ ఏ మోడల్ కార్ ఉంది? విచ్ మోడల్ కార్ డు యూ హ్యావ్? విచ్ మోడల్ కార్ హ్యావ్ యూ గాట్? విచ్ మోడల్ కార్ డస్ షీ హ్యావ్? విచ్ మోడల్ కార్ హ్యాస్ షీ గాట్? దిస్ ఈస్ ద స్ట్రక్చర్. ఓకే, సో ప్రాక్టీస్ చేయండి అండ్ ఎక్సర్సైజ్ ఇస్తాను, ఎక్సర్సైజ్ని చేయండి. ఓకే, చిన్న క్లాస్ బట్ ఎక్కువ ప్రాక్టీస్ చేయాల్సిన క్లాస్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ స్టూడెంట్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు వీడియో దిగువ సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలు పొందండి.